దాంతో పాటు మీ యొక్క పూర్ణాత్మని, బ్రహ్మయోగిని, విశ్వాన్ని, సమస్త జీవకోటిని, పిరమిడ్స్ ని, డ్రాప్ సర్కిల్స్ ని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించుకోండి. నేను చెప్పిన కొంచెం ఎరుకతో మాస్టర్స్ అఫర్మేషన్స్ గా మీ బాడీతో కనెక్ట్ అవ్వాలి అని చెప్పని అనుకోండి. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరూ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ముందుగా మనందరం కూడా శూన్య స్థితిలోకి వెళ్దాం. శూన్య స్థితిలోకి వెళ్ళాలి అని అంటే సహజంగా జరుగుతుండే ఆ శ్వాసని గమనించండి. ఆ శ్వాసని గమనిస్తూ ఉంటే శూన్యంలోకి వెళ్తారు. అంటే ఆలోచన రహిత స్థితి. ఆలోచనలు ఆపేసి శ్వాసని మాత్రమే గమనించండి మాస్టర్స్. ఎంతో ప్రశాంతంగా శరీరాన్ని అంతా కూడా రిలాక్స్ చేసేయండి. శాంతంగా మీ యొక్క సమస్యలు, మీ యొక్క స్ట్రెస్ అయిపోయింటే బాధలు, దుఃఖాలు అన్నీ వదిలిపెట్టేసేయండి. మీ శరీరాన్ని కూడా మొత్తం రిలాక్స్ చేసేయండి. అణువణువు అంతా కూడా రిలాక్స్ చేసేయండి మాస్టర్స్. ముందుగా మనము శరీరానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఓ మై డియర్ బాడీ, ఐ లవ్ యూ సో మచ్. నేను ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎంతో గొప్పగా నాకు సహకరిస్తున్నావు. ఒక్కొక్కసారి నేను నిన్ను తిట్టుకొని ఉంటాను. నన్ను క్షమించు. అజ్ఞానంతోనో జ్ఞానంతోనో చేసిన నా తప్పుల్ని క్షమించు. నేను ఈ క్షణం నుంచి నిన్ను గొప్పగా ప్రేమిస్తాను, ప్రేమిస్తూ ఉన్నాను. మై డియర్ బాడీ, నేను నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నీ నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని, శరీరంలో ఎక్కడ అస్వస్థత ఉన్నా తొలగించుకోవడానికి, ఇంకా గొప్పగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకొరకే నేను నీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. మై డియర్ బాడీ, ప్లీజ్ కనెక్ట్ విత్ మీ. నాతో దయచేసి కనెక్ట్ అవ్వు. డీప్ గా వెళ్తున్నాం మాస్టర్స్. నిశ్శబ్దంగా ఉంది. ఏదైనా చిన్న సౌండ్స్ వినిపించినా కూడా వినండి. మాటలుగా, ఒక రూపంగా, మీ బాడీలో ఏదైనా జరిగే ప్రతిస్పందన కూడా కావచ్చు. అంటే మీరు ధ్యానం చేస్తూ మీ బాడీతో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఆ ప్రతిస్పందన కూడా కావచ్చండి. గమనించండి. మీ శరీరంలో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నారో, ఆ కనెక్ట్ అవ్వాలి అనే ఒక్క మాటతో మీ బాడీలో జరిగే ఆ మార్పుల్ని గమనించండి. ఎక్కడైనా ఏదైనా అస్వస్థత మీకు ఆల్రెడీ తెలిసి ఉండుంటే మనం ఆస్ట్రల్ హీలింగ్ మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం. మై డియర్ మాస్టర్స్ అండ్ గాడ్స్, నేను ప్రకృతిని నమ్ముతున్నాను, ఈ ధ్యానాన్ని నమ్ముతున్నాను. నా ఒక శరీరం అనేది సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. నేను దివి మీదకి ఏ విశ్వకార్యం అయితే చేయడానికి వచ్చానో అది గొప్పగా నా చేత జరిపించాలి. దానికి సహకరించాల్సిన ఈ శరీరంలో ఎక్కడ అస్వస్థత ఉన్నా, మై డియర్ ఆస్ట్రల్ మాస్టర్స్, దయచేసి అక్కడ హీలింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
ఎక్కడైనా అస్వస్థత ఉంటే దయచేసి అక్కడ అవయవంతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. అవయవంతో కనెక్ట్ అవ్వి మాట్లాడండి. ఏదైనా ఒక ప్రశ్నగా వేయండి. అమ్మా నాకు, ఓ మై డియర్ బాడీ, నాకు ఎక్కడ అస్వస్థత ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆ ఒక్క ప్రదేశంలో ఎలా ఉందో నాకు తెలియట్లేదు. నన్ను గైడ్ చేయి. మాస్టర్స్ ద్వారా అక్కడ ఫీల్ చేసుకో. శరీరమైన నువ్వు ఎంత గొప్పగా జీవిస్తావో నేనంత గొప్పగా జీవించగలుగుతాను. నీ నా ఒక శరీరం నువ్వనే వాడివి లేకపోతే నేను ధ్యానం చేయలేను, ఏ ఒక పని చేయలేను. సంపూర్ణ ఆరోగ్యం అనేది నీ ద్వారానే లభిస్తూ ఉంది. నేను ఆత్మగా ఎదగడానికి నిన్ను గొప్ప దేహం రూపంలో తెచ్చుకున్నాను. నేను తినే ఆహారం వల్ల కానీ, నా ఆలోచనల వల్ల కానీ, నా చేష్టల వల్ల కానీ, నా బుద్ధి వల్ల కానీ నిన్ను ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి ఉంటే నన్ను దయచేసి క్షమించు. ఇంక నుంచి నేను నిరంతరం ఎరుక స్థితిలో ఆత్మతో పాటు నీ యొక్క గైడెన్స్ కూడా తీసుకొని ముందడుగు వేస్తూ గొప్పగా, అద్భుతంగా జీవించాలనుకుంటున్నాను. మై డియర్ బాడీ, ఐ లవ్ యూ సో మచ్. ఆత్మగా ఎదగడానికి నేను చేసే ప్రతి పనిలోనూ ఇంత గొప్పగా నాకు సహకరిస్తున్నందుకు శతకోటి కృతజ్ఞతలు. ఆస్ట్రల్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. వాళ్ళు ఆస్ట్రల్ సర్జరీస్ ఎక్కడ మీకు ఏ అవయవంలో అస్వస్థతగా ఏమైనా ఉంటే ఆ మాస్టర్స్ అక్కడంతా కూడా క్లీన్ చేసేస్తారు, హీల్ చేసేస్తారు. మీకు వాళ్ళు కనిపిస్తూ ఉన్నా, ఎక్కడైనా నొప్పులు వచ్చినా, షాక్స్ గా కొట్టినా, దురదలుగా ఉన్నా అలానే శూన్యంలో కదలకుండా కూర్చోండి మాస్టర్స్. జరిగే ఆ ప్రాసెస్ ని, ఆస్ట్రల్ మాస్టర్స్ జరిపించే ఆ ప్రాసెస్ కి మీ యొక్క శరీరానికి పూర్తిగా సరెండర్నెస్ ని ఇవ్వండి. మీరు సరెండర్ అవ్వండి. మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో జరిగేదాన్ని ఓకే చెయ్యండి అనని, అప్పుడు మాత్రమే మాస్టర్స్ కూడా ఎనర్జీనైనా ఇవ్వగలుగుతారు, హీలింగ్ కూడా చేయగలుగుతారు. అందుకే పూర్తిగా రిలాక్స్ అయిపోయి సరెండర్నెస్ ని ఇవ్వండి మాస్టర్స్. మీ యొక్క దేహానికి కంప్లీట్ సరెండర్నెస్ ఇవ్వండి. ఆస్ట్రల్ మాస్టర్స్ కి సరెండర్నెస్ ఇవ్వండి. జరిగే ప్రాసెస్ ని జరగనివ్వండి. సంపూర్ణంగా అంగీకరించండి. అలానే నా గత జన్మల ఒక కర్మల వల్ల కానీ, ఈ జన్మల్లో నేను చేసిన ఒక ఆలోచనల వల్ల కానీ, చేష్టల వల్ల కానీ, ప్రవర్తన వల్ల కానీ, బుద్ధి వల్ల కానీ, మాట వల్ల కానీ శరీరంలో ఏదైనా బ్లాక్స్ గా ఏర్పరచుంటే మై డియర్ బాడీ, ఆ బ్లాక్స్ నంతా రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించు. ఆ బ్లాక్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉన్నాయి మాస్టర్స్. ఒక కాంతిలాగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. వైట్ కాంతిలాగా రిలీజ్ అవుతూ ఉన్నాయి మీ శరీరం నుంచి. ఒక పొగలాగా రిలీజ్ అవుతూ ఉంది. అలా రిలీజ్ అయిపోయినవి ఒక కాంతిలో దగ్ధమైపోయి కాంతిలా మారిపోయాయి అనుకోండి మాస్టర్స్. శరీరం అంతా కూడా రిలాక్స్ అయిపోయింది.
ఇంక నుంచి మీరు తినే ఆహారంలో కావచ్చు, ఎంత తినాలి, ఏది తినాలి, మీ యొక్క శరీరంలో అస్వస్థత రాకుండా ఎంత మోతాదులో ఏది ఎలా పనిచేయాలో చేస్తూ ఉంది. దాన్ని చెడిపేస్తుండేది మనము. అంటే సిస్టమ్ బాగుందండి. సిస్టమ్ బాడీలో ఎవరికేమి రుగ్మతలతో పుట్టలేదు. అవిటితోనో అట్లా పుట్టలేదు. అందరూ అద్భుతంగా పుడుతూ ఉన్నాం కదా! దాన్ని చెడిపేస్తుండేది సక్రమంగా ఉండే మార్గం నుంచి సక్రమంగా తప్పించేసిన ఒక మార్గంలోకి మన ఆహారం ద్వారా మన శరీరంలోకి రోగాలు అంటిస్తూ ఉన్నాం. మాటల వల్ల, చేతల వల్ల, బుద్ధి వల్ల, ఆలోచనల వల్ల, అన్నిటి వల్ల కూడా ఆ మైండ్‌ని పొల్యూట్ చేస్తున్నాం. శరీరంలో ఒకానొక అవయవం మనం చెప్పే ఈ మనస్సు కావచ్చు, బుద్ధి కావచ్చు, ఇవంతా కూడా మన శరీరంతోనే ఉంది. లోపలంతా కూడా పొల్యూట్ అయిపోతూ ఉండే లోపల అస్వస్థత బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. ఆ బ్లాక్స్ అనేవి ఇప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ ఒక సమక్షంలో మనం ఇప్పుడు హీలింగ్ చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి. హాయిగా చక్కగా అద్భుతంగా మనం అందరం ధ్యానం చేస్తూ ఉన్నాం. దయచేసి హీలింగ్ ప్రాసెస్ అనేది జరగాలి అని అంటే నిద్రలో ఉండకూడదండి. ఎరుకలో ఉంటే మాత్రమే జరుగుతుంది. దయచేసి మీ బాడీతో కనెక్ట్ అవ్వండి. మాస్టర్స్ జరిగే ఆ ప్రాసెస్ ని స్వీకరించి ఎరుకతో ఉండండి. ప్రతి క్షణము నీ యొక్క జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను. ఏది ఎప్పుడు భుజించాలి, ఏది తినకూడదు, ప్రతీదీ నాకు ఆ జ్ఞానాన్ని గుర్తు చెయ్యి. నేను ఎరుకతో జీవిస్తున్నాను. నిత్యం ఆత్మతత్వంతో నీవు ఆత్మకి ఒక కవచం లాగా అంటిపెట్టుకొని ఎరుకతో నిత్యం ఎరుకతో జీవిస్తూ ఉన్నాను. ధ్యానం ద్వారా మనం తెచ్చుకునేది శక్తే అండి. ఆ శక్తి అనేది లోపలంతా కూడా క్లీన్ అవ్వాలి, బ్లాక్స్ తొలగాలి అని అంటే జ్ఞానం కావాలి. మన బాడీతో మనం కనెక్ట్ అవ్వాలి. మీరు ప్రశ్నించండి. ఆ ఒక అవయవంతో ఏదైనా మాట్లాడాలి అని అంటే అవయవం స్పందిస్తుందండి. సత్యం. అక్షర సత్యం. రియల్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా మంది ఉన్నాయండి. కనెక్ట్ అవ్వగలగాలి కానీ మనం వినగలగాలి. మీ బాడీ అనేది మాట్లాడుతూ ఉంటుంది. కానీ దానికి నోరు లేదండి. ఫిజికల్‌గా మనం మాట్లాడేదానికి నోరుంది. కానీ అది మాట్లాడాలి అనంటే మనం అర్థం చేసుకునే అంత శక్తి మనలో ఉండాలి. అంత శక్తిని మనం సంపాదించాలి. చాలా హయ్యర్ ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్. మీ బాడీతో మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. కనెక్ట్ అవ్వాలనుకోండి మళ్ళీ. ఎరుకతో ప్రశ్నించండి మాస్టర్స్. ఎరుకతో ధ్యానం చేయండి. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ వస్తూ ఉన్నాయండి. శరీరంలో ఒక కాంతంతా ఒక కాంతిలాగా అయిపోయి హృదయ భాగంలో నుంచి ఒక తెల్లని పక్షి అక్కడి నుంచి ఎగురుతూ ఉంది బయటికి. కాంతి గోల్డెన్ ఎనర్జీస్ వస్తున్నాయండి. అలానే ఎర్త్ యొక్క కోర్ గోల్డెన్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వాలి అని అనుకోండి మాస్టర్స్. భూమాత యొక్క కోర్ ఎనర్జీస్ తో గోల్డెన్ ఎనర్జీస్ తో కనెక్ట్ అవ్వాలనుకోండి. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి మాస్టర్స్. ఎరుకలో ఉండి ఎవరికైనా హీలింగ్ జరుగుతూ ఉంటే యాక్సెప్ట్ చేసి
అద్భుతంగా హీలింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. చేపించుకోండి. ఎంతో గొప్ప జ్ఞానం అనేది మనం అందుకుంటున్నాము అనంటే, ఇంత చక్కటి గొప్పటి శరీరం అనేది మనకి ఒక రక్షణ కవచం లాగా ఆత్మకి ఉంటూ, మనం చేసిందల్లా చేస్తూ, మనకి ఎప్పుడూ అంత ఉపయోగపడుతూ ఉంది. ఇంత గొప్ప శరీరానికి ఎప్పుడు మనం కృతజ్ఞులై ఉండాలి. శరీరం అనేది చాలా చాలా గొప్పది మాస్టర్స్. శరీరం కానీ లేకపోతే ఆ శరీరం కోసమే అసలు. శరీరం తీసుకున్నప్పటి నుంచి శరీరం అయిపోయింది. శరీరాన్ని మనం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటూ, మనం వచ్చిన ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించేదానికి శరీరాన్ని ఉపయోగించుకోవాలి తప్ప, శరీరాన్ని బాధ పెట్టడానికో, ఇబ్బంది పెట్టడానికో కాదండి. బాధ పెడుతున్నాం, ఇబ్బంది పెడుతున్నాం అంటేనే అవే కర్మలు, శరీర కర్మలు అని అంటారు. కర్మ అంటే ప్రతిఫలమే శరీర కర్మలవంత అనుభవం. అంటే రోగాలు అనేవి సరి అయిన ఆహారం తీసుకోకుండా, ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల, సరి అయిన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల, సరికాని ఆలోచనలు, సరికాని బుద్ధితో ఉంటూ, స్మోకింగ్, డ్రింకింగ్, ఎన్వి తినడము, వీటన్నిటి వల్ల బాడీ అనేది ఇంటర్నల్ డ్యామేజ్ అవుతుందండి. శరీరం అనేది డ్యామేజ్ అవుతుంది లోపల. దాన్నంతా కూడా సరిచేసుకుంటూ ఎప్పుడూ బాడీ అనేది పంచభూతాలతో నిర్మించబడిందండి. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం వీటితో నిర్మించబడిన ఒక దేహం అది. ప్రతి ప్రాణి వలె, ప్రతి శరీరం కూడా అంతే పంచభూతాలతో నిర్మించబడిందే. అది శ్వాస తీసుకుంటుంది. దాని లోపల పొట్ట దగ్గర జర్నించుకుని ప్రతీది అంటే రూపం అనేది వేరైనప్పటికీ ప్రతి జీవిలో ఉండేది ప్రాణమే. శరీరంలో మార్పు ఉంటుంది. ఇందాక మనం భగవద్గీతలో తెలుసుకున్నట్టు మాస్టర్స్, ఫస్ట్ ఏకత్వమే అండి. ఏకత్వం నుంచి ఏమీ లేదు జ్ఞానం నేర్చుకునేదానికి. ఏముంది అక్కడ అంతా ఒకటే ఉంటే, అక్కడ ఏం నేర్చుకునేదానికి లేదు. ఒక జ్ఞానం ఒక ఎదుగుదల అంటే, జ్ఞానం నుంచి ఒక ఆత్మ ఎదగడానికే భిన్నత్వం అనేది తనను తాను సృష్టించుకునింది. అంటే ఒక ఆత్మ పదార్థం నుంచే ఇంకా వివిధ ఆత్మ పదార్థాలనేవి వెలువడ్డాయి. అంటే ఆ విభిన్నంలో నుంచి గొప్పగా ఎదుగుతూ, ఇదంతా ఇంత విభిన్నంగా అంటే శరీరంలో వేరు వేరుగా ఉన్నప్పటికీ నా లోపల ఉండేది ఆత్మే. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మే అని ఏకత్వాన్ని పట్టుకోవాలి. ఏకత్వాన్ని పట్టుకోవడం అంటే విభిన్నంలో నుంచి, భిన్నత్వంలో నుంచి ఏకత్వంలో పట్టుకొని ఆత్మతత్వంలోకి వెళ్ళిపోవడమే ఎన్లైట్‌మెంట్. దానికోసమే ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి క్షణం ఆ ఏకత్వంలోనే ఉండాలి. ఆత్మతత్వం, ఆత్మ, ఆత్మ, ఆత్మ అన్నాం. ధ్యానం చేసే ఈ కాసేపే కాదు మాస్టర్స్. ప్రతి క్షణం మనం ఏక స్థితిలో ఉండాలి. ప్రతి క్షణం. ఈరోజు ఏమైందంటే ఒక అనుభవం చెప్తానండి. కిచెన్‌లో ఉన్నాను. మా ఇల్లుగల ఆవిడున్నారు. ఆవిడేమంటే ప్రతిరోజు వాళ్ళ కూతురు, ఆవిడ పెద్దాళ్ళనమాట ముసలోళ్ళు. ముసలామె. వాళ్ళ కూతురు పెద్దామె. ఇద్దరూ వంట వండుకోకుండా అసలు ఎంత 60, 50,000 ఒస్తాయండి రెంట్‌లే. అది గాక మళ్ళా ఎదురుగా ఒక చిన్న బంక్ పెట్టుకొనుంది. దాని మీద సంపాదన. ఎట్లేదన్నా ఆల్‌మోస్ట్ ఒక 1,00,000 పైన సంపాదిస్తున్నారు వాళ్ళు. హ్మ్. అస్సలు ఖర్చు పెట్టుకోకుండా ప్రతిరోజు భోజనము ఒక్కొక్క గుడుల్లో తినేసొస్తారండి. వండుకోవడానికి డబ్బులు వేస్ట్ అని. పుణ్యం కోసం కాదు.
డబ్బులు వేస్ట్ అని చెప్పని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడిలో వెళ్ళి భోజనం చేస్తారు. అది నాకు మా అత్తమ్మ చెప్పారనమాట. ఆంటీ చెప్పారు. ఇట్లాగా రోజు తింటారని. ఈరోజు ఎందుకో ఉదయము ఆకుకూరలు వచ్చాయన్నమాట. గోంగూర ఏదో ఇంకొక ఆకేదో అరుస్తూ ఉన్నారు. బయట ఓ ఇల్లు గల ఆమె గొంతు వినిపించింది. ఓ ఈ మెట్లో కొనదు గదా! దేవుడు గుడిలో తింటుంది గదా! భోజనం అని చెప్పనని అనుకున్నాను అంతే అండి. లోపల ఇన్నర్ వచ్చేసింది. గైడ్ చేస్తుంది. ఆమె గురించి నీకెందుకు? ఎరుకను కోల్పోయావా? నీ ఆత్మస్థితిలో నువ్వుండు. నువ్వు ఎదగడానికొచ్చావు. ఆమె గురించి అసలు నీకెందుకు? ఆమె ఎక్కడ తింటే నీకెందుకు అని చెప్పని ఆ వాక్కు రావడం, రావడం ఒళ్ళంతా అసలు జలదరింపొచ్చేసిందండి. నిజమే గదా! అని చెప్పని చాలా థాంక్స్ చెప్పుకున్నాను. అంటే మనస్సనేది ఎందుకు చెప్తున్నా ఇదంటే మాస్టర్స్, మనస్సనేది ఎప్పుడు వాళ్ళని, వీళ్ళని నిందిస్తూ, వాళ్ళలో, వీళ్ళలో లోపాలెతుకుతూ ఉంటుంది. ఇన్నర్ ఏం చెప్తుందంటే, వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు ఎలా ఉంటే నీకేమి? వాళ్ళెక్కడ తింటే నీకేమి? నువ్వనే దానివి ఎదగడానికొచ్చావు. నువ్వెదుగుతున్నావా లేదా? నువ్వు బాగుపడు. నువ్వు బాగుపడిన తర్వాత నీ చుట్టుపక్కలుండే వాళ్ళని చేతనైతే మార్చు. లేదా వదిలేయి. చెడకురా చెడేవు అనంటారు గదా! అలాగా అంటే ఒకరు మారితే మొత్తం మారిపోతారు మాస్టర్స్. అది మంచైనప్పటికీ, చెడైనప్పటికీ. మన మార్పనేది ఎదుటి వాళ్ళకి ఒక చక్కటి ఉదాహరణై నిలవాలి. అంటే ఓహ్! ఇలా ఉండాలి అని. అంటే డబ్బు అదంతా పక్కన పెట్టేసేసి, ఒక మంచి తత్వంతో అన్నమాట. అంటే అలా జీవించాలి మనం. ఎలా జీవించడానికొచ్చామో అలా జీవించాలి. అప్పుడు ఒక మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో, అవును చాలా థాంక్ యూ. చాలా గొప్పగా నాకు గైడెన్స్ అందించావు. ఇది కరెక్టే నువ్వు చెప్పిందని. ఇంకా ఏదో ఒక లైన్ చెప్పిందండి గుర్తులేదు. చాలా క్లియర్‌గా వచ్చింది మెసేజ్ మధ్యాహ్నం. అంటే ఇన్నర్‌తో గైడెన్స్ అనేది మనం అందుకోవాలి అనంటే, మన స్థితి పెరగాలి తప్ప, ఇన్నర్ అనేది మాట్లాడకుండా లేదు గదండీ అక్కడ. అంతకుముందు మాట్లాడుతూ ఉండింది. ఇప్పుడు మాట్లాడుతూ ఉండింది. నేనసలు మాట్లాడకపోయినా నాకినిపిస్తోంది అనంటే, ఆత్మస్థితి పెరగాలి. మన ధ్యాన సాధన పెరగాలి. ఆచరణ పెరగాలి. ఆచరణ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా మీ ఆత్మస్థితి పెరుగుతుంది. ఆత్మస్థితి పెరిగితే ప్రతి దాంతో మీరు కనెక్ట్ అవ్వి మాట్లాడగలుగుతారు. మీరిందాక జాయిన్ అవ్వడం లేట్ అయింది మాస్టర్స్. అంతకుముందే చెప్తూ ఉన్నాననమాట. ఆహ్, ముందు జూమ్‌లో. ఈరోజు హనుమంతుడితో కనెక్ట్ అయ్యాను. కూర్చోవడం, కనెక్ట్ అవ్వడం ఆయన వెంటనే మాటలినిపిస్తున్నాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అండి నేను చేస్తున్నాను అని కాదు. మీరు కనెక్ట్ అవ్వండి మీకు కూడా వినిపిస్తుంది అని చెప్తున్నానండి. నాకు చెప్తూ ఉంటే అది ఎలాగా ఏంటి అని అనుకున్నారు. మీరు సైలెన్స్‌లో, నిశ్శబ్దంలో అదే శూన్యం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎరుకతో ప్రశ్నించుకోండి. మీతో నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. దయచేసి నాతో కనెక్ట్ అయ్యి ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని నాకు అందచేయండి. సహాయం చేయండి. మీతో నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను అనని కనెక్ట్ అయ్యి మీకు ఏ క్వెషన్ ఉందో ఆ ప్రశ్న వాళ్ళకి అడగండి. సమాధానం మీకొస్తుంది. ఖచ్చితంగా వినిపిస్తుంది. వినిపించేంత వరకు సాధన ఆపకండి. అడుగుతూనే ఉండండి. ఇప్పుడు 10థ్ ఫెయిల్ అయ్యారండి ఒకరు. అది పాస్ అయ్యేంత వరకు రాయాల్సిందే కదా! మధ్యలో వదిలేస్తారా? డిస్కంటిన్యూ చేసేస్తారు కదండీ ఇప్పుడు 10థ్. ఏదైనా కూడా అంతే. ఇప్పుడు పిల్లవాడు అప్పుడే మాటలు రావట్లేదు. తటపటాయిస్తూ ఉన్నాడు. ఓహ్! వీడికి ఇంతే ఇట్లా తటపటాయిస్తున్నా వీడికి మాటలు రావు. నడవడం రాదు. దోగాడడం రాదు అని చెప్పని అట్టే తల్లిదండ్రులు వదిలేస్తే వాడికి ఎప్పటికైనా నడకొస్తుందా? రాకుండా రాదు కదా ఇంకా. అంటే ఎప్పటికైనా అంటే సాధన కావాలి. అంటే నడుస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పరిగిస్తాడు. పరిగిస్తూ అంటే పరిగెత్తడం వస్తేనే సైకిల్ నేర్చుకోగలుగుతాడు. లేకపోతే బైక్ నేర్చుకుంటాడు. ఇంకే వాహనమైనా నేర్చుకుంటాడు. నడక రాకుండా ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? ఏ వాహనం నేర్చుకుంటాడు? మనము నడక నేర్చుకునే దశలో ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరిననట్లేదండి. అంటే ఒక దశలో ఉన్నప్పుడు కుంగిపోకూడదు మాస్టర్స్. అయ్యో! వాళ్ళకవుతుంది నాకవ్వట్లేదని కంపారిజన్ అస్సలొద్దు. ఒక్కొక్కరి ఆత్మస్థితి ఒక్కొక్కరిది.
వాళ్ళు గత జన్మల్లో కానీ, ఈ జన్మలో కానీ మీకు తెలియనంత సాధన, గొప్ప సాధన చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. ఒక్కొక్కరు పీహెచ్‌డీ లెవెల్‌లో గత జన్మల్లోనే పొందుండొచ్చండి. మీరు ఈ జన్మలో ఈ రోజు నన్నిట్లా చూస్తూ ఉండుండొచ్చు. ఇంకో వ్యక్తిని ఇంక చూస్తూ ఉండుండొచ్చు. గత జన్మల్లో వాళ్ళు ఎంత సాధన చేసుంటారో మనకు తెలీదు. అందుకే ఒకరితో ఒకరు కంపారిజన్ ఒద్దండి. కనెక్ట్ అవ్వడం తెలిసిందా జ్ఞానము. ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకున్నామా, దాన్ని ఆచరించాలి. ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మీకు స్పష్టంగా వినిపిస్తుంది మాస్టర్స్. వినిపించేంత వరకు వదలొద్దండి. ఖచ్చితంగా పట్టుకోండి. నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాతో దయచేసి కనెక్ట్ అవ్వండి. ప్రతిరోజు కూర్చోండి. ఒక 5 నిమిషాలు కూర్చొని అట్లే అడుగుతూ ఉండండి. 100 రోజులు చేశారా వినపడలేదా? 101 రోజు వినిపిస్తుంది. ఆ 101 రోజు మీరు వినాలి అనంటే ఈ 100 రోజులు ఒక శ్రమ పడాల్సిందే. ఎదగాల్సిందే గదా! ఆత్మ ఎదగాలి. శ్రమ అనుకుంటే శ్రమ, కష్టం అంతే. ఇష్టంతో నేనది పొందాలి 101 రోజు. నేను వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో స్వయం అనుభవం పొందాలి అని అనుకున్నారా? ఇది చిన్నబోతుంది. ఈ 100 రోజుల ఒక ప్రయాణం చిన్నబోతుంది. మై డియర్ మాస్టర్స్. జ్ఞానం అనేది, అనుభవాలనేవి వేరే వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు వింటున్నామండి. అది విన్నప్పుడు ఒకసారి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఓకే మాస్టర్స్. హాయిగా, చక్కగా, అద్భుతంగా ధ్యానం చేశా. అనంతమైన శక్తిని కూడా